ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికారంలో ఉంది. బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయనకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్, అలాగే పద్మభూషణ్ అవార్డు కూడా. ఇలా నందమూరి ఇంట ఎన్ని శుభవార్తలు విన్నా ఎక్కడో తెలియని అసంతృప్తి. పెద్ద అయిన ఎన్టీ రామారావుకు ఎంతో ఇష్టమైన మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటి బయట ఉన్నాడు. వీళ్ళ పంచాయతీ చాలా సార్లు బహిరంగంగానే జరిగాయి. ముఖ్యంగా బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. ఇది నందమూరి ఫ్యాన్స్ అసలు మింగుడు పడలేని అంశం. నందమూరి ఫ్యామిలీ అని చెప్తున్నా ఫ్యామిలీ విషయాలను కూడా పట్టించుకోవడం లేదు. ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే నందమూరి ఫ్యామిలీతో తారక్, కళ్యాణ్ రామ్ కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని అనిపిస్తుంది. మొన్న లోకేష్ ఒక రోడ్ షోలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చేతిలో పట్టుకుని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశాడు. ఈ సీన్ చూడడానికి నందమూరి ఫ్యాన్స్ కు రెండు కళ్ళు చాలలేదు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. కళ్యాణ్ రామ్ మెయిన్ లీడ్ చేస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి నరసరావుపేటలో ఓ ఈవెంట్ చేస్తున్నారు. ఈవెంట్ లో పాల్గొనడానికి కళ్యాణ్ రామ్ రోడ్ షోలో వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ అభిమానులు టీడీపీ జెండాను ఎగరవేస్తూ కనిపించారు. వారిని అడిగి మరి ఆ టీడీపీ జెండాను చేతిలోకి తీసుకుని ఫ్యాన్స్ కు అభివాదం చేశాడు. నిజానికి ఇది రెండో సందర్భం అని చెప్పొచ్చు. మొన్న ఇదే మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతూ నందమూరి కుటుంబం గురించి, బాలయ్య గురించి మాట్లాడింది. అప్పుడే కళ్యాణ్ రామ్ నుంచి బాలబాబాయ్ అంటూ వచ్చింది. ఇలా లోకేష్ నుంచి, కళ్యాణ్ రామ్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన వీటిని చూస్తే నందమూరి ఫ్యామిలీకి కళ్యాణ్ రామ్, తారక్ దగ్గరవుతున్నారని, ఫ్యాన్స్ కలలు నెరవేరుతున్నాయని అనిపిస్తుంది.